చూడండి, క్రింది వానిలో తరిగిపోని శక్తి వనరు ఏది? అమ్మ, ఇక్కడ శక్తి వనరులు అనేటివి రెండు రకాలమ్మ. శక్తి వనరులు రెండు రకాలు. చూడండి, ఒకటి తరిగిపోయే శక్తి వనరులు, ఓకేనమ్మా. రెండవది తరిగిపోని శక్తి వనరులు. మరి మనము తరిగిపోయే శక్తి వనరులకు వచ్చినట్లయితే కర్ర కావచ్చు, ఓకేనా, బొగ్గు కావచ్చు, అదేవిధంగా పెట్రోల్ కావచ్చు, అదేవిధంగా డీజిల్ కావచ్చు, అదేవిధంగా సహజ వాయువు కావచ్చు. చూడండి, ఇది మనకు 5th క్లాస్కు సంబంధించినటువంటి శక్తి అనే పాఠంలో నుంచి ఇవ్వడం జరిగింది. మరి తరిగిపోని అంటే మనం ఎంత వాడినా అయిపోనటువంటివి కదా. ఎంత వాడినా అయిపోనటువంటిది ఏంటిదమ్మా? సౌరశక్తి కానీ, పవన శక్తి కానీ, ఓకేనా, అదేవిధంగా సముద్ర శక్తి కానీ. అదేవిధంగా సముద్ర శక్తిని 5th క్లాస్లో నీటి శక్తి అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జీవశక్తి అనమాట. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే కంటిన్యూ చేస్తున్న జీవశక్తి అనమాట. ఈ జీవశక్తిలో చాలా ఉన్నాయి. జీవశక్తిలో మనకు బయోడీజిల్ ఉందన్నమాట. బయోడీజిల్, అదేవిధంగా ఓకేనా, బయో ఇథనాల్ ఉంది, బయోగ్యాస్ ఉంది, ఓకేనమ్మా. అదేవిధంగా బయోమాస్ ఉంది, బయోమాస్ కదా. అయితే మనకు కంటెంట్లో 10th క్లాస్ వరకు ఉన్నటువంటి ఏ పాఠంలో కూడా బయోడీజిల్, బయో ఇథనాల్ అనేటివి మనకు లేవు. కాబట్టి ఇవి డిఎస్సిలో ఇవ్వడానికి అవకాశం లేదు. బయోగ్యాస్ కానీ బయోమాస్ కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. చూడండి, బయోగ్యాస్, బయోమాస్ కదా. మరి బయోగ్యాస్, బయోమాస్ ఇక్కడ మనకు ఏవి తరిగిపోతున్నాయి అనేటటువంటి అంశాన్ని మనకి ఇక్కడ అడగడం జరిగింది. చూడండి, తరిగిపోని శక్తి వనరు ఏది అన్నాడు. అంటే పెట్రోల్ చూడండి ఇక్కడ, ఓకేనా. తరిగిపోని శక్తి వనరు 1 పెట్రోలు, 2 డీజిల్, 3 సహజ వాయువు, 4 సౌరశక్తి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్ లోపల తరిగిపోని శక్తి వనరులు అనేటివి 3 ఆన్సర్లు అవుతాయి. సహజ వాయువు, సౌరశక్తి, డీజిల్ ఇవి ఉన్నాయి కదా. పెట్రోల్ అయిపోతుంది, డీజిల్ అయిపోతుంది, సహజ వాయువు అయిపోతుంది. అయిపోయింది ఒక్కటే అమ్మా, ఏంటిదమ్మా? సౌరశక్తి మాత్రం అయిపోదు. మనం ఎంత వాడినా, కొన్ని వందల సంవత్సరాల నుంచి వాడినా కూడా అయిపోయినటువంటి సహజ శక్తి వనరు ఏంది? సౌరశక్తి అన్నమాట.